జై గురుదేవ్. మనకి మన ఋషులు చెప్పిన విషయాల్లో నాభి సంస్కారం అనే ఒక పద్ధతి ఉంది. ఈ నాభి సంస్కారం అనేది అనేక రకాల అనారోగ్య సమస్యలు నివారించి మనం ఆరోగ్యవంతులు కావడానికి ఉపయోగపడుతుంది. ఈ నాభి సంస్కారం ఏంటంటే నూనెని బొడ్డులో వేయడం. ఎంత నూనె వేయాలి అంటే 2 నుంచి 4 చుక్కలు వేసి 21 టైమ్స్ క్లాక్ వైజ్ 21 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. ఇలా చేస్తే శరీరానికి మేలు కలుగుతుంది. ఏ నూనె ఉపయోగించుకుంటే మంచిది అంటే, ఎవరికైతే నిద్ర సరిగా పట్టడం లేదు, నిద్ర పట్టడానికి టైం పడుతుందో, నిద్రపోయిన తర్వాత మధ్యలో మెలకు వస్తే నిద్ర పట్టదో, నిద్రలో ఏమవుతుందో డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుందో, ఇలాంటి వాళ్ళందరూ కూడా కొబ్బరి నూనె వాడాలి. నిద్రకు సంబంధించి ఎటువంటి కంప్లైంట్లు ఉన్నా, మనస్సుకు సంబంధించి ఏ విధమైన డిస్టర్బెన్సెస్ ఉన్నా వీళ్ళు కొబ్బరి నూనె వాడుకోవడం అనేది అన్ని రకాలుగా మంచిది. అదేవిధంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు, సరిగా జీర్ణం కావట్లేదు, గ్యాస్ కంప్లైంట్ అనిపిస్తుంది, ఎసిడిటీ కంప్లైంట్ అనిపిస్తుంది, యాసిడ్ రిఫ్లెక్షన్ అనిపిస్తుంది, ఆకలి వెయ్యట్లేదు, ఇంకా ఆకలి రుచించట్లేదు, ఇలాంటి కంప్లైంట్లు ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వుల నూనె వాడాలి. నువ్వుల నూనె వాడాలి. తెల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనె కాదు, తెల్ల నువ్వుల నూనె వాడాలి. అదేవిధంగా మూడవది ఏంటంటే, మోషన్ ఫ్రీగా కావట్లేదు, కాన్స్టిపేషన్ కంప్లైంట్ ఉంది అనేవాళ్ళు ఏం చేయడమో తప్పకుండా మీరు క్యాస్టర్ ఆయిల్ వాడాలి. ఆముదాన్ని ఉపయోగించడం మొదలుపెట్టి దానికి సంబంధించిన మేలు కలుగుతుంది. అదేవిధంగానే జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, బోన్స్ వీక్గా కనబడుతున్నాయి, మజిల్స్ వీక్గా కనబడుతున్నాయి, నీరసము నిస్సత్తు కనబడుతుంది అనుకున్న వాళ్ళు ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్, ఈ 4 నూనెలే వాడడానికి రికమెండబుల్. ఇవి తప్పకుండా ఉపయోగించడం అలవాటు చేసుకోండి. ఏదైనా సరే ఒకటే ఫార్ములా, సేమ్ ఇందాక ఏది ఎలాగ చెప్పానో అదే విధంగా ఉపయోగించుకోవడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందే ఈ క్రియ చేయాలి. నేనే ఇలా ఇంప్లిమెంట్ చేశానంటే, మనకి టైలరింగ్ షాప్ వాళ్ళ దగ్గర ఆయిల్ వేయడానికి చిన్న డబ్బా ఉంటుంది, పైన చిన్న గొట్టంలాగా ఉంటుంది, 10 రూపాయలు దొరుకుతుంటే బయట. ఆ ఆయిల్ డబ్బా ఒకటి తీసుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసి ప్రతిరోజు సీసాతో వంపుకోవాలంటే కింద పడిపోతుంటుంది. ఇదైతే మనకి డ్రాప్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఆయిల్ కొనుక్కోవడం మొదలుపెట్టాను. నేను ఏదైతే రిజల్ట్ కావాలనుకున్నానో ఆయిల్ ఉపయోగించుకోవడం ప్రారంభించాను. రిజల్ట్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి దీనికి సంబంధించి. కాబట్టి ఇది ఉపయోగించుకునే విధానం. కాబట్టి ఈ 4 ఆయిల్స్లో మీకు ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. వెంటనే మనకి ఇమ్మీడియట్గా కొత్త డౌట్ వస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఏ ఆయిల్ వాడాలి, అంతే కదా మనం. ఇప్పుడు 4 జై గురుదేవా ఏంటి, ఏం చేయాలి?